సంఘంలో టీడీపీ మండలాధ్యక్షుడు బాణ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి ఆయురారోగ్యాలు దీర్ఘాయుషు కలిగి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంత్రి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గునుపూడి గిరి, శ్రీనివాస్ చౌదరి, సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామ్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షులు కర్నాటి చరణ్ రెడ్డి, గంగిశెట్టి సత్యనారాయణ, ఉక్కాల శ్రీనివాసులు, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, కాకు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు నాయుడు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ గారి 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజు సంఘం మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి దగ్గర మరి పూజా కార్యక్రమాలు నిర్వహించి గోత్రనామాలతో మరి ఆనం రామనారాయణ గారు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మరి ఎక్కువ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రంలో మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మరి మంత్రిగా నియమించిన తర్వాత ఈ రాష్ట్రంలోని దేవాదాయ వ్యవస్థనే రూపుమాపి ఈ రోజు మరి ఎక్కడెక్కడ పాతబడిన దేవాలయాన్ని కూడా పునరుద్ధరించడం జరిగింది. మరి అదే విధమైన పండాలు రాబోయే రోజుల్లో కూడా మరి సంఘం మండలంలో ఎక్కడ గుడి లేని గ్రామం అంటూ ఉండదు, మరి బడి లేని గ్రామం అంటూ ఉండదు, నీటికి ఇబ్బంది పడేటటువంటి గ్రామం ఉండదు, సిమెంట్ రోడ్డు లేవు అనేటటువంటి గ్రామం కూడా సంఘం మండలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండదు. వీటన్నిటికీ కారణమైనటువంటి మన ఆనం రామనారాయణ గారి మరి ఒక్కసారి ప్రత్యేకమైన మరి సంఘం మండల ప్రజానికాన్ని తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎందుకంటే మంచి పాలక ఉంటే ఆ రాష్ట్రం ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే దానికి నిదర్శనమే ఆనం రామనారాయణ గారు ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గ మరి ఎమ్మెల్యేగా ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఉండడం మా అందరికీ అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకి మరి పేరు పేరున సంఘం మండలం తెలుగుదేశంలో మా బూత్ లెవెల్ బిఎల్ఏలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. జై ఆనం.